మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగారావు తిరుపతన్నలకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. కోంపల్లి జయభేరిలోని నివాసం వద్ద నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్యాలాల్ ముందు ప్రవేశపెట్టారు పంజాగుట్ట పోలీసులు. ప్రణీత్ రావు, భుజంగారావు తిరుపతన్నలకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కోంపల్లి న్యాయమూర్తి నివాసం నుంచి చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రైవేట్ ప్రాపర్టీలకు రావడం బాగా ఎవరు లీడ్ చేసింది ఎవరు? ఎవరు లీడ్ చేసింది ఎవరు? ఎక్స్క్లూజివ్ గా న్యూస్ 360 స్క్రీన్ పై చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ టీఎస్పీ ప్రణీత్ రావు కేసుకు సంబంధించి అదనపు ఎస్పీలైన భుజంగారావు, తిరుపతన్నలకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇక కోంపల్లి జయభేరిలోని నివాసం వద్ద నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ నుంచి కన్యాలాల్ ముందు ప్రవేశపెడుతున్నారు పంజాగుట్ట పోలీసులు. ప్రణీత్ రావు, భుజంగారావు తిరుపతన్నలకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇక కోంపల్లి న్యాయమూర్తి నివాసం నుంచి చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. అవే విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా న్యూస్ 360 స్క్రీన్ పై చూస్తున్నాం. ప్రైవేట్ ప్రాపర్టీలకు రావడం బాగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, కోంపల్లి జయభేరిలోని నివాసం వద్ద నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ నుంచి కన్యాలాల్ ముందు పంజాగుట్ట పోలీసులు వీరిని ప్రవేశపెడుతున్నట్టుగా తెలుస్తోంది. చెప్పండి. శిరీష, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి అటు ప్రణీత్ రావు కస్టడీ పూర్తయిన నేపథ్యంలో ప్రణీత్ రావు అలాగే అతనికి సహకరించిన అదనపు
ఎస్పీలైన భుజంగరావు తిరుపతన్నలను ఈ కొంపల్లిలోని మెజిస్ట్రేట్ ఎదుట కన్నయ్యలాల్ ఎదుట హాజరుపరచడం జరిగింది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఈ ముగ్గురి కూడా 14 రోజుల రిమాండ్ విధించడంతో జడ్జిలు కూడా ఆ జైలుకి భారీ బందోబస్తు నడుమ తరలించడం కూడా జరిగింది. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా అంటే ఏదైతే ఈ కేసులో అటు ఈ ముగ్గురు వ్యక్తులతో పాటు ఈ ప్రధానంగా అప్పట్లో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ప్రస్తుతం మాజీ ఐజీ ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రభాకర్ రావు లండన్ కు, ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ డీసీపీగా వ్యవహరించిన రాధాకిషన్ సింగపూర్, ఆ తర్వాత ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్, వీరి ముగ్గురు కూడా ఈ శ్రవణ్ నైజీరియాకు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. 6 రోజులు కస్టడీలో ప్రణీత్ రావును విచారణ చేపట్టిన తర్వాత అనేకమైన కీలక విషయాలు అనేవి ఆయన బయట పెట్టాడు. తాను కేవలం నిమిత్త మాత్రుడని, తన పై అధికారులు ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన ఒత్తిడి మేరకే తాను వీటన్నిటిని కూడా రికార్డు చేసి వారికి అందించానని చెప్తున్నారు. కానీ ఇటు శ్రవణ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేసిన క్రమంలో అనేకమైన కీలక విషయాలు, డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి. అంతేకాకుండా ఆ మీడియా సంస్థలోనే ఏకంగా కొన్ని సర్వర్లు ఏర్పాటు చేసి రికార్డింగ్ వ్యవస్థను అనేది మొదలు పెట్టారు. విదేశాల నుంచి పరికరాలను తెప్పించి ఇదంతా కూడా ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా ఈ సిట్ దర్యాప్తులో తేలడం జరిగింది. ఇందులో భాగంగానే నిన్న ఏదైతే 6 రోజుల కస్టడీలో ఎప్పుడైతే ప్రణీత్ రావు అనేక కీలక విషయాలు వెల్లడించడం జరిగిందో, పోలీసు ఉన్నతాధికారులు ప్రభాకర్ రావు, రాధాకిషన్, భుజంగరావు, తిరుపతన్నతో పాటు అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు గతంలో ఎస్ఐబిలో పనిచేసి ఆ తర్వాత వీరంతా కూడా ఎవరైతే ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న మాజీ అధికారుల వ్యవహారానికి సంబంధించి ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేసి వారికి సంబంధించి డాక్యుమెంట్లు వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఎప్పుడైతే ఈ భుజంగరావు, ఆ తర్వాత ఈ ఎవరైతే తిరుపతన్నలను నిన్న 8 గంటల పాటు విచారణ చేపట్టిన అనంతరం అధికారులు ఏదైతే వారిని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించడం కూడా జరిగింది. ఈరోజు కోర్టుకు సెలవు దినం కావడంతో అధికారులు ఈ ముగ్గురిని కూడా భారీ బందోబస్తు నడుమ ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె కొంపల్లిలో ఉన్న మెజిస్ట్రేట్ కన్నయ్యలాల్ ఇంటి ముందు హాజరుపరిచారు. ఆయన 14 రోజుల పాటు వీరు ముగ్గురికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో నేరుగా జడ్జిలు కూడా జైలుకు తరలించారు. అయితే నాంపల్లి కోర్టు పీపీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చందు, స్వాతి, సుధాకర్ తో పాటు పంజాగుట్ట ఏసీపీ ఇతర అధికారులు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ అధికారులంతా కూడా వారి వెంట మెజిస్ట్రేట్ ఎదుట హాజరు కావడం జరిగింది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే విచారణ 7 రోజుల విచారణలో ప్రణీత్ రావు విషయాలు వెల్లడించడం జరిగిందో ఆ విషయాలు, అలాగే భుజంగరావు, ఆ తర్వాత తిరుపతన్న వీరందరి అంశాల వ్యవహారానికి సంబంధించి వారు చెప్పిన స్టేట్మెంట్లన్నింటినీ కూడా మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు మెజిస్ట్రేట్ కి కన్నయ్యలాల్కి అందించడం కూడా జరిగింది. ఈ కేసులో అనేక కీలకమైన అంశాలను ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రాబట్టడం కూడా జరిగింది. ఈ కేసులో శ్రవణ్, ఆ తర్వాత ప్రభాకర్ రావు, చెప్పండి కృష్ణ, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను నిన్న ఈడీ అధికారులు విచారించినట్టుగా తెలుస్తుంది. ఈ విచారణలో వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానాలు రాబట్టారు? శిరీష 8 గంటల పాటు వీరిని విచారణ చేశారు అదనపు ఎస్పీలు. ప్రస్తుతం ఏదైతే భూపాలపల్లి అదనపు ఎస్పీగా పనిచేస్తున్న భుజంగరావు కానీ, ఆ తర్వాత సిటీ సెక్యూరిటీ వింగ్ లో అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్న తిరుపతన్న వీరిద్దరిని కూడా పోలీస్ స్టేషన్ బంజారాహిల్స్ లో పిలిపించి 8 గంటల పాటు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత వారి దగ్గర నుంచి కీలకమైన సమాచారం రాబట్టారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు పాత్ర, అలాగే వారికి సహకరించిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, ఒక మీడియా సంస్థ అధినేత శ్రవణ్, వీరి పేర్లు వారి వివరాలు ఎక్కువగా వినపడటం జరిగింది. అందులో భాగంగానే అధికారులు గట్టుగా దర్యాప్తు సాగించిన నేపథ్యంలోనే వారి ఇళ్లలో సోదాలు అనేవి చేసి కొన్ని పత్రాలు, హార్డ్ డిస్క్లు అనేవి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఈ కేసులో అటు ఎస్ఐబిలో ప్రణీత్ రావు పనిచేసిన సమయంలో ఉన్న అధికారులు కానీ, సిబ్బంది కానీ, కింద స్థాయి సిబ్బందిని వీరందరినీ కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వారందరినీ కూడా గతంలో రాబోయే రోజుల్లో కేసు దర్యాప్తు అవుతున్న క్రమంలో వారందరినీ కూడా ఏదైతే అధికారులు వారిని సాక్షులుగా పరిగణించే అవకాశాలు ఉంటాయి. శిరీష. ఓకే కృష్ణ, ఈ విచారణలో భాగంగా ఇంకా ఎవరైనా ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుందా?
ఖచ్చితంగా ఈ ముగ్గురు అధికారులు ఎవరైతే ఈ పరారీలో ఉన్న ప్రభాకర్ రావు గాని, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ గాని, ఆ తర్వాత ఈ మీడియా సంస్థ అధినేత శ్రవణ్, వీరు ముగ్గురు పట్టుబడితే ఖచ్చితంగా ఏదైతే అప్పటి ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, ఒక నేత అనే వ్యక్తి ఈ ట్యాపింగ్ చేయించాడు. 100 ఫోన్ నంబర్లను రికార్డ్ చేసి అటు రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి రేవంత్ రెడ్డి కాదు, వారి కుటుంబ సభ్యులు, ఆ తర్వాత వారికి సంబంధించిన బంధువులు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయించారు అని చెప్పి ఏవైతే తెలియడం జరిగిందో, ఆ నేత ఎవరు ఏంటి ఆయన వివరాలు కూడా ఇప్పటికే పోలీసులకు తెలుసు. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుతం అనేక విధుల్లో వాళ్ళు ఉన్నారు. వారందరి పేర్లు కనుక బయట పెడితే వారు తప్పించుకునే పారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత గోప్యంగా వ్యవహరిస్తూ ఈ కేసు దర్యాప్తు అనేది పోలీసులు దర్యాప్తు సాగించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కేసు వ్యవహారానికి సంబంధించి అనేక కీలక మలుపులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్నత పదవులు అనుభవించడమే కాకుండా ప్రభుత్వం నుంచి అవార్డులు, రివార్డులు అందుకున్న అధికారులు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి పట్టుబడ్డం అనేది అటు పోలీస్ వర్గాల్లో కాదు, అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఇంకా చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు, రిటైర్డ్ అయిన వారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. ఇట్లా ప్రైవేట్ ప్రాపర్టీలకు రావడం బాగా ఎవరు లీడ్ చేసింది ఎవరు? ఎక్స్క్లూజివ్ గా న్యూస్ 360 స్క్రీన్ పై మనం చూస్తున్నాం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసుకు సంబంధించి అదనపు ఎస్పీలైన భుజంగారావు తిరుపతన్నులకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం కోంపల్లి జయబేరిలోని నివాసం వద్ద నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్యాలాల్ ముందు ప్రవేశపెడుతున్నారు పంజాగుట్ట పోలీసులు. ఇక ప్రణీత్ రావు, భుజంగారావు తిరుపతన్నులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇక కోంపల్లి న్యాయమూర్తి నివాసం నుంచి చంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. ఇప్పుడు అవే విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా న్యూస్ 360 స్క్రీన్ పై మనం చూస్తున్నాం. అన్నా 984 ఇట్లా ప్రైవేట్ ప్రాపర్టీలకు రావడం బాగా